ఇంట్లో ఓ నలుగురు కొడుకులున్నారు. పెద్దోనికి ఇల్లు కట్టించి చిన్నోన్ని ఇష్టపెడితే నడుస్తుందా? నడిపోనికి బండి కొనిస్తావు గాని మూడోనికి సైకిల్ కూడా ఇయ్యకుంటే మంచిగా ఉంటుందా? పెద్ద బిడ్డకు పట్టు చీర పెట్టి చిన్న బిడ్డకు కాటన్ చీర కూడా ఇయ్యకుంటే అడగరా? ఒకరికి బగార బువ్వ పెట్టి ఇంకొకరికి పచ్చడి మెతుకులేస్తే గిదేందని ప్రశ్నించరా? సేమ్ దేశంలో కూడా గట్లనే 28 రాష్ట్రాలుంటే అందరినీ సమానంగా చూడాలి కదా. గట్లగానందుకే గీ కొట్లాట. బడ్జెట్ మీద పార్లమెంట్ ముంగట లడాయి చేసింది ఇండియా గ్రూపు. ఆంధ్ర బీహార్ కే పైసలు ఇచ్చిండ్రు, ప్రతిపక్షాలు వెళ్తున్న రాష్ట్రాలకు గుండు సున్నా పెట్టిండ్రు, ఇదేం తరీక్ అని ప్రశ్నించిండ్రు. सेटिस्फाई उन्होंने किया लेकिन उससे कोई फायदा होने वाला है? अरे सबको कुछ नहीं दिया है तो डबल इंजन का क्या फायदा हुआ? बिहार जा रहा है विकास, यूपी को क्यों छोड़ रहे हैं आप? ఇక సింగరేణిని ప్రైవేటోళ్ల చేతిలో పెట్టొద్దని పెద్దపల్లి ఎంపీ వంశీ సార్ డిమాండ్ చేస్తే మా సర్కార్కు గసంటి ఆలోచన లేదన్నాడు సెంటర్ బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సారు. Not to privatize Singareni coal mines and to ensure direct allotment to Singareni, because Singareni itself is under great difficulty. We have around 30,000 crores of receivables pending, sir. कोई कोल माइन का प्राइवेटाइजेशन नहीं कर रहे. ప్రైవేటోళ్ళకి ఇయ్యమని చెప్తున్నారు కానీ సింగరేణి గనులు డైరెక్ట్ గా మనకే ఇచ్చే పని మాత్రం ముంగడవనిస్తలేరు పో.